బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రెండో రోజు కొనసాగుతుంది. ఈ మేరకు కమిషన్ ఎదుట మాజీ సీఎస్ సోమేష్ కుమార్, అప్పట్లో సీఎంఓలో సెక్రటరీగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ హాజరయ్యారు. విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సంబంధించి కమిషన్ చైర్మన్ పినాకి చంద్రఘోష్ వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందనే విషయంపై అటు బీఆర్ఎస్ పార్టీలోనూ ఇతర ప్రజల్లోనూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ రేపు రెండో రోజు కొనసాగుతుంది. ప్రజెంట్ ఈ మేరకు కమిషన్ ఎదుట మాజీ సీఎస్ సోమేష్ కుమార్, అప్పట్లో సీఎంఓలో సెక్రటరీగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ హాజరయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? చెప్పండి రాంబాబు. కమిషన్ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ప్రధానంగా ఐఏఎస్ అధికారులను విచారణ నిమిత్తం నిన్న ఈ రోజు ఐఏఎస్ అధికారులను పిలవడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు అయితే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో సెక్రటరీగా సీఎంఓ సెక్రటరీగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ కానీ ఆ రోజు ఉన్నటువంటి సిఎస్ సోమేష్ కుమార్ ఇద్దరిని కూడా ఈ రోజు విచారణ చేయడం జరిగింది. ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారణలో ఇటు 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి అన్నారం, ఎడిగడ్డ, సింజిల్లకు సంబంధించినటువంటి విషయంలో ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు డీల్ సంబంధించినటువంటి అంశం పైన కమిషన్ అయితే ఇటు సోమేష్ కుమార్ ను ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఇటు స్మితా సబర్వాల్ తో కూడా ప్రమాణం చేయించి అన్ని నిజాలు చెప్తానని కూడా కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ఆమెతో అనిపించడం జరిగింది. దీంతో ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి విషయాల్లో అన్ని కూడా వాస్తవాలను కమిషన్ ముందు ఉంచుతామని కూడా స్మితా సబర్వాల్ చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజైతే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ విచారణ ఈ రోజైతే పూర్తయింది. ఈ యొక్క విచారణలో అతి ప్రధానమైనటువంటి ఇద్దరు అధికారులు పాల్గొనడంతో ఈ యొక్క విచారణకు సంబంధించినటువంటి ఇటు సిఎస్ గా ఉండి ఏ నిర్ణయమైనా క్యాబినెట్ అనుమతి ప్రకారమే తీసుకుంటానడం కరెక్టేనా అని చెప్పేసి విచారణలో కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ అయితే ప్రశ్నించడం జరిగింది. నిబంధనలకు వ్యతిరేకంగా 3 బ్యారేజీల నిర్మాణాలు జరిగినట్టు ఏమైనా నోట్స్ గుర్తించారని కూడా కమిషన్ అయితే ప్రశ్నించినటువంటి వాటికి కొన్ని సూటిగా సమాధానం సోమేష్ కుమార్ అయితే చెప్పకపోవడంతో కమిషన్ అయితే సీరియస్ కావడం జరిగింది. అడిగిన ప్రశ్నలకు సూటిగా మాత్రమే సమాధానం చెప్పాలని సోమేష్ కుమార్ ను చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అయితే హెచ్చరించడం జరిగింది. ఈ యొక్క కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు కొన్నింటికి సమాధానాలు చెప్పకపోవడంతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ అయితే సీరియస్ కావడంతో ఇటు స్మితా సబర్వాల్ విషయంలో కూడా కమిషన్ అడిగినటువంటి
ప్రశ్నలకు నాకు తెలియదు, అవగాహన లేదనే సమాధానం కొన్నిటికి చెప్పడంతో ఇటు క్యాబినెట్ ఆమోదం పొందకుండానే 3 బ్యారేజీల నిర్మాణాలు ప్రారంభించారని కూడా ప్రశ్నలను అయితే ఇటు స్మితా సబర్వాల్ ను కమిషన్ ప్రశ్నించింది. దాచడానికి ఏమన్నా అంటే నాకు తెలియదని సమాధానం చెప్పినటువంటి స్మితా సబర్వాల్ కు దాచడానికి ఏమీ లేదు, ఏం లేదు, నిజాలు మాత్రమే చెప్పాలని స్మితా సబర్వాల్ కు కమిషన్ సూచించింది. అంటే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలీదు అని చెప్పడం అనేది ఈ ఇద్దరు అధికారుల పైన ఇటు కమిషన్ అయితే సీరియస్ గా ఉన్నది. మొత్తానికైతే ఈ యొక్క నివేదిక మొత్తం పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అందించి ఈ యొక్క ఇప్పటికే ఇటు ఒకవైపు Right. ఎలక్ట్రిసిటీ కమిషన్ సంబంధించినటువంటి నివేదిక ఇప్పటికే ప్రభుత్వం దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కమిషన్ విచారణ పూర్తయిన తర్వాత నివేదిక ప్రకారం ఒకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చేటువంటి నివేదికను అంటే ఇప్పటికీ వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్టు నివేదిక రాలేదు కాబట్టి ఇప్పటికి ఇవ్వాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదికలు వచ్చిన తర్వాత ఇటు ఈ కుందిల్ల మేడిగడ్డ అన్నారం సంబంధించినటువంటి బ్యారేజీల నిర్మాణానికి సంబంధించినటువంటి ఎక్కడైతే Right. మేడిగడ్డ కుంగిందో రైట్ థ్యాంక్ యూ రాంబాబు.